అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, అవ్వల్లారా, తాతల్లారా, ఈ రోజు ఏం వారం మీకు గుర్తుందా? గుర్తొచ్చిందా? ఈ రోజు ఏం వారమో? శుక్రవారం. శుక్రవారానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మామూలుగా హిందువులకైతే లక్ష్మీదేవి గుర్తొస్తుంది, ముస్లింలకైతే గనక నమాజ్ గుర్తొస్తుంది. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఇంకేదో గుర్తొస్తుంది. ఇంకెవరో గుర్తొస్తారు. ఎవరు వారు? గుర్తొచ్చారా మీకు? ఈ పార్కే గుర్తొచ్చి ఉండాలి కదా, రాలేదా? ఇంకా ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇప్పుడు ఈ కొత్త కట్టిన అమరావతి కోర్టు దగ్గరికి ఉన్నారా, లేకపోతే కనుక ఈరోజు నాంపల్లి కోర్టు దగ్గర ఉంటారా? ఆయన ఉన్నారా? ఇప్పటికీ గుర్తు రాలేదా? వచ్చేసారు కదా, గుర్తొచ్చారు కదా. అది మరి ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. లేడీస్ కి అయితే శుక్రవారం అయితే లక్ష్మీదేవి గుర్తొస్తుంది అన్నారు కదమ్మా. మరి నీకెందుకు శుక్రవారం రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడు? నీకు కూడా లక్ష్మీదేవి గుర్తు రావాలి కదా. నువ్వెందుకు లైవ్ లేకొచ్చి నాకు శుక్రవారం వస్తే ఎవరు మీకు గుర్తొస్తున్నారు అని అడగతున్నావు? అంటే నీకు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడా శుక్రవారం వస్తే? నువ్వు ఏ పార్టీలో ఉండి ఎవరి స్క్రిప్ట్ అయితే చదువుతున్నావో ఆ నాయకుడు 22 స్టేలు తెచ్చుకున్నాడన్న విషయం నీకు గుర్తులేదా? ఆ స్టేలన్నీ ఎత్తేసి పడేసి ఇప్పటికిప్పటికి ఉన్న పలంగా విచారణ చేపడితే వేసేది మీ నాయకుడిని శుక్రవారం కాదు, ఎన్ని వారాలైనా కూడా సరిపోదు తిరగడానికి. శాశ్వతంగా జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడిది. ఉన్న 22 స్టేలు ఎత్తేస్తే. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? మహామేత అడ్డం పెట్టుకొని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని అంటున్నావు. ఈరోజు లోకేష్ కనీసం ప్రజలలో ఏ రోజు కూడా రాని లోకేష్, ఏ ఎన్నికలకు కూడా ప్రజాక్షేత్రంలో నిలబడని లోకేష్ ఈరోజు మినిస్టర్గా ఉండి కోట్లాది రూపాయలు దోచుకొని తింటా ఉంటే సిగ్గు లేకుండా మీరు కెమెరాలకు వచ్చి ఏ రోజు రాజకీయాలలో లేని వ్యక్తి తండ్రి చనిపోయేంత వరకు కూడా ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించింది లేదు. పేనకి పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందంట. తన మహామేత తండ్రి అధికార బలంతో ఈయన గారు అధికారంలో లేనప్పుడే 1,00,000 కోట్ల అవినీతి చేసి రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా మొత్తము అవినీతి అక్రమంగా దొబ్బేసుకుని తినేసి ఇప్పుడు ఇంకా మళ్ళీ నేనే సీఎం, నన్నే సీఎంని చేయండి, మీ ముందుకు వస్తున్నాను అన్నల్లారా, అక్కల్లారా అంటున్నారు. ప్రజలంతా అడుగుతున్నారు, ఎందుకయ్యా మా ముందుకు వచ్చేది నువ్వు? రైతన్నులు వాళ్ళు చావుకి కారణమైనందుక, లేకపోతే కనుక డ్వాక్రా మహిళలు 200 మంది చనిపోయడానికి కారణమైనందుక అని చెప్పని ఇంకా ఎందుకు మా ముందుకు వస్తున్నావు అని చెప్పని అడుగుతున్నారు. పాపం అది ఆయన వినిపించుకోవట్లేదేమో. ఈ నన్నే సీఎంని, నేనే సీఎం అని అంటున్నారు. ఎందుకు 16 నెలలు జైలు ఉండొచ్చినందుకు సీఎంని చేయాలా, లేకపోతే కనుక 1,00,000 కోట్ల అవినీతి చేసినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? అది కూడా కాకపోతే 120B, 420 ఇలాంటి చీటింగ్ కేసులు, కుట్ర, మోసము, అవినీతి, అక్రమ సంపాదన ఇలాంటి కేసులన్నీ ఉన్నందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? లేదు అంటే గనక కాపు కార్పొరేషన్ నా వల్ల కాదు అని చెప్పని పారిపోయినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? లేకపోతే డ్వాక్రా రుణాలకి నేను రుణమాఫీ చేయలేను అని చెప్పని చేతులు ఎత్తేసినందుకు చేయాలా? రైతు రుణమాఫీ నా వల్ల కాదంటే కాదు అని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినందుకు మిమ్మల్ని సీఎంని చేయాలా? జగన్మోహన్ రెడ్డి మోగాడు కాబట్టే శుక్రవారము తన మీద ఉన్న అభియోగాల మీద కోర్టుకెళ్ళి తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి పోరాడుతున్నాడు. నీ చంద్రబాబు నాయుడు సిగ్గులేని వాడు, వాడికి నీతి జాతి లేని కుక్క స్టేల్ తెచ్చుకొని కరకట్ట మీద పడుకొని ఉన్నాడు దొంగ అక్రమ నివాసంలో. ఈరోజు ఢిల్లీకి సిగ్గు లేకుండా 116 సార్లు కాంగ్రెస్ను బూతులు తిట్టిన కాంగ్రెస్తో కలిసి ఢిల్లీలో ధర్నా అంట, ధర్మ పోరాట దీక్ష అంట. నందమూరి కుటుంబంలో మొగోళ్ళు లేక నారా కుటుంబంకి వెళ్ళిపోయిందా? నీలాంటి సంస్కారహీనమైన వాళ్ళు మాట్లాడితే నవ్వుకోవడానికి బాగుంటుంది, నిన్ను ఆడుకోవడానికి అందరికీ బాగుంది సోషల్ మీడియాలో. అంతకు తప్పితే నీ వల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు చేసే మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. మాట్లాడే ముందు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఏమన్నా లోకేష్ బాబు సీట్లు ఏమన్నా ఇస్తానని అంటే నువ్వేమన్నా ఆ సీట్లను పొరపాటు పడుతున్నావేమో. 150 సీట్లు కాదు కదా, కనీసము డిపాజిట్లు వచ్చి వాళ్ళకి డిపాజిట్లు వస్తే నువ్వు మళ్ళా వీడియో దగ్గర వచ్చి మాట్లాడు. లేదంటే నా మాటిని శుభ్రంగా సినిమాలు చేసుకో, బాగుపడతావు.
లేకపోతే రోడ్డు నేసి పడేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నీకు తెలీదు తల్లి, వాళ్ళు వెన్నుపోటు నాయకుడు. అంత పెద్ద గొప్ప నటుడు ఎన్టీ రామారావు గారినే పొడిచినారే, నువ్వెంత. ఇక్కడ లోకేష్ బాబేమో తన తండ్రిలాగా దాచుకొని దోచుకోవాలని తాపత్రయపడుతున్నాడు. మహామేత కొడుకులాగా మీరు మహామహామేతలాగా మారడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి అవకాశం ఇచ్చేదే లేదు మీకు. అది మీరు తెలుసుకుంటే బాగుంటది. ప్రతిపక్ష నేత కూడా మీరు సరిపోరు అని చెప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు. అమరావతిని భ్రమరావతి అన్నారు, పోలవరం కట్టడమే కాదన్నారు. అంతెందుకు, మీ కడప జిల్లా, మీ సొంత జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పని చేస్తుంటే మీ పత్రికలో, మీ సాక్షిలో గాని, టీవీ ఛానల్లో గాని, పేపర్లో గాని కనీసం ఒక్క లైనా వేయని మీరు ఈ రాష్ట్రానికి ఏమి చేస్తారు ముఖ్యమంత్రి లాగైతే అని చెప్పని మీ జిల్లా ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అలానే చిత్తూరుకి నీళ్ళు ఇస్తా ఉంటే మా జిల్లాకి ఎండిపోతున్నారు. మీ వైసీపీ నేతలు పక్క జిల్లాకి నీళ్ళు ఇవ్వద్దని అడ్డుపడతా ఉంటే మిగతా జిల్లాల పట్ల మీ ప్రేమ ఎలా ఉంది ఆ ప్రజల పట్ల అనేది ఆ మిగతా జిల్లాల ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇట్లాంటి నేతను ఎన్నుకుంటే మా భవిష్యత్ ఏమైపోతుంది అనేది. సో ప్రజలు మళ్ళీ వచ్చి శుక్రవారం నాటికి మీరు ఇంకొన్ని ప్రామిసులు చెప్పుకుంటూ, అలానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత అనేది సువర్ణాక్షరాలతో ఒక బోర్డుని మీరు తయారు చేయించుకొని అసెంబ్లీలోను అలానే మీ ఇంటి ముందు కూడా పెట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అంటే నువ్వు ఆడదానివి కాబట్టి నువ్వు ఏది చేస్తే అది చెల్లుతుందని నువ్వు అనుకుంటే యామిని, ఇట్ ఈస్ అది కరెక్ట్ కాదు. నువ్వు మొన్న దీక్ష అదేంటది ఢిల్లీకి వెళ్ళావు దీక్ష అని చెప్పి, నువ్వేదైనా సూపర్ మోడల్ లాగా తయారయ్యి ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు తయారయ్యి నువ్వు ఏదో పబ్లిక్ని మెస్మరైజ్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. చెయ్యి, నీకు నచ్చింది నువ్వు చేసుకో. కానీ నోటికొచ్చినట్టు వైఎస్ఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడము, నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడింది ప్రతిదీ చెల్లుతుంది, ఎందుకంటే నువ్వు ఉమెన్ కాబట్టి నువ్వు చెల్లుతుంది అనుకుంటే మాత్రం అది నీ పొరపాటు, నీకు బుద్ధి లేని పని నువ్వు చేస్తున్నావు. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. రేపొద్దున్న ఇంకొక 2 months లో నీ కేల్కతం దుకాన్ బంద్. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు రోడ్డు పైన వెళ్ళి నడవాలంటే కూడా భయపడతావు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆ ఊగడం ఏంటి? పవన్ కళ్యాణ్ని తిట్టి పవన్ కళ్యాణ్ని చూసి పవన్ కళ్యాణ్ని మీకు కాన్సన్ట్రేషన్ చేసి ఆయనలాగా తయారైపోయావా నువ్వు? ఆ పూనకం ఏంటి? ఆ తిట్టడం ఏంటి? అసలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆ చైర్లో కూర్చొని ఇట్లా ఊగడం ఏంటి? నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏంటి? అంటే నీవు మాట్లాడింది అన్నీ నడుస్తుంది అని అనుకుంటున్నావా? నీ పళ్ళు రాలగొట్టే వాళ్ళు ఎవరు లేరనే కదా నీ ఫీలింగ్? మర్యాద ఉండదు. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయితే ఎవరికి? నీ పార్టీకి. నీ పార్టీ యొక్క అజెండా మాట్లాడు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని తిట్టడానికి మాత్రమే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదండి. నోటికొచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకోవడానికి వీలు లేదు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పార్టీలో పనిచేసే వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళందరూ, ఈ దివ్యవాణి కానీ, ఈ యామిని సాధినేని కానీ, ఆ శివాజీ కానీ, వీళ్ళందరూ కూడా మనకు తెలుసు ఈ టీడీపీ సిబిఎన్ ఒక పప్పెట్స్, పెంపుడు కుక్కలు. అంతేగాని వీళ్ళకి ప్రజల శ్రేయస్సు గురించి వీళ్ళకి ఏమీ పట్టింపు లేదు. కానీ ఈ యామిని సాధినేని, ఈ శివాజీ, ఈ దివ్యవాణి, ఈ పెంపుడు కుక్కలందరూ డబ్బులు అంటే ఇట్లా బిస్కెట్ వేస్తే బాబా అనే వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. ఇలాంటి వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడడమే వేస్ట్. కానీ మనం ఇలా వేస్ట్ అనుకొని మనం గమ్మునుంటున్నాము. స్పెషల్లీ యామిని సాధినేని గురించి ఎందుకు మాట్లాడము? ఆమె చిల్లర మనిషి. ఆమె స్టేజ్కి మనం దిగకూడదు. పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వేంటి అసలు? ఆ చైర్లో ఊగడం ఏంటి? ఆడదానిలాగా మాట్లాడు, ఆడదానిలాగా బిహేవ్ చెయ్యి. నీ బాడీ లాంగ్వేజ్ ఇంతకు ముందు కూడా చెప్పిన, లేబర్ దానిలాగా మాట్లాడద్దు అని. మంచిగా మాట్లాడు. నువ్వేదో చీర కట్టుకొని ఇంత బొట్టు పెట్టుకొని 2 గాజులు వేసుకుంటే యూ డోంట్ రిప్రజెంట్ అ ఉమెన్హుడ్. యామిని, స్త్రీ అంటే అనుకువగా ఉండాలి.
అంతేగాని నీ లోపల ఏమీ లేదు. చూసావు కదా సిబిఎన్ నిన్ను ఏం చేశాడో, తెలుగు తల్లి వేషం వేయించాడు నీతో. నీ సిగ్గుపోయేలాగా అందరూ నిన్ను ఎట్లా ట్రోల్ చేశారు చూసావు కదా. ఇదే అవుతుంది, అర్థమైందా? బజార్కి ఈడుస్తారు అంతే, ఏం కాదు నీ పరిస్థితి. నువ్వేదో అనుకుంటున్నావు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. అంతేగాని ఏదో నువ్వు ఫ్యాషన్ షోకి వెళ్తున్నావు అన్నట్టు తయారయ్యి ఏదో మోడల్ లాగా ఫోజులు కొట్టి నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుందని మాత్రం అనుకోవద్దు. చెల్లదు. పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటారు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. అర్థమైందా? క్లియర్గా అర్థం చేసుకో. ఇంకొకసారి వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడే ముందు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ముందు కానీ ఒక 1000 సార్లు ఆలోచించుకో తల్లి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నువ్వు మాట్లాడితే నిన్ను అనడానికి రెడీగా ఉంటారు. మరి చెత్త కామెంట్స్ చేసే ప్రతి ఒక్కడికి నేను చెప్తున్నా, మీరు మీ అమ్మ మీ నాన్నకు పుట్టనట్టే. వాడొక వెధవ, వాడొక లుచ్చా వెధవ, వాడు పనికిమాలిన వెధవైతేనే ఇక్కడ ఒక ఆడమనిషిని బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. మీ అమ్మనో మీ అక్కనో తిడితే ఎంత ఫీలింగ్ నీకుంటుందో నన్ను తిడితే కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అది ఒకటి మనసులో పెట్టుకొని ఇంకొకరిని మాట్లాడేటప్పుడు అది మనసులో పెట్టుకుంటే ఎవరికైనా మంచిదే. కాబట్టి మల్లెపూల యామిని గురించి మాత్రమే, ఆమె మాట్లాడిన విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడా. ఎవరి అమ్మల గురించో ఎవరి అక్కల గురించో ఎవడికి ఏ విషయాలు నేను మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు అవినీతిని ఎండగట్టడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాం. సోషల్ మీడియా ద్వారానే యుద్ధం చేయడానికి మేము కూడా సిద్ధమైపోయినాం. ఎవరైనా సరే సంస్కారహీనంగా మాట్లాడుతూ మా నాయకుడిని విమర్శిస్తూ ప్రజల్లోకి ఏదైతే అసత్య ప్రచారాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి మీద మనిషి అనే వ్యక్తి మీద అతని వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.